అందరికీ నమస్కారం. స్ఫూర్తి ఎడ్యుకేషన్కి స్వాగతం. స్వాగతం. ఈరోజు మనం చాలా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళకి కొంచెం సవాలుగా అనిపించే టాపిక్. అదే అర్థశాస్త్రం సిలబస్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ అర్థశాస్త్రం సిలబస్ చూస్తే అబ్బో ఇంత ఉండా అనిపిస్తుంది చాలామందికి. నిజమే. మన దగ్గర ఇప్పుడు యూపీఎస్సీ సిలబస్ ఉంది, అలాగే కొన్ని ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ సమాచారం కూడా ఉంది. వీటన్నిటినీ కలిపి చూసి అసలు దేని మీద ఫోకస్ పెట్టాలి, ఎలా చదవాలి అని ఒక ఐడియాకి రావడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ మనం కేవలం యూపీఎస్సీ అనే కాకుండా దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో, అది బ్యాంకింగ్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కామన్గా కనిపించే ఎకనామిక్స్ టాపిక్స్ ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం. చాలామంది స్టూడెంట్స్కి ఎకనామిక్స్ అనగానే కొంచెం టెన్షన్ వస్తుంది. ఆ గ్రాఫులు, నంబర్లు. అవును, కొంచెం భయం ఉంటుంది. కానీ ఈరోజు మన డిస్కషన్తో ఆ భయాన్ని కొంచెం తగ్గించి సిలబస్ని ఎలా సింపుల్గా అప్రోచ్ అవ్వచ్చో చూద్దాం. సరే, అయితే మొదలు పెడదామా? ముందుగా చూస్తే అన్ని పోటీ పరీక్షలకి ఒకే రకమైన ఎకనామిక్స్ సిలబస్ ఉండదు కదా? ఉండదు, కరెక్ట్. ఎగ్జామ్ని బట్టి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్టు యూపీఎస్సీ సివిల్స్ లాంటి పరీక్షలు తీసుకుంటే అక్కడ చాలా డీప్ అనాలిసిస్ అవసరం. అవునా? అక్కడ కాన్సెప్ట్స్తో పాటు కరెంట్ ఇష్యూస్ని లింక్ చేసి అడుగుతారు ఎక్కువగా. నిజం. ముఖ్యంగా యూపీఎస్సీ ఆప్షనల్లో అయితే పేపర్ 1లో థియరీ అంటే మైక్రో మ్యాక్రో గ్రోత్ థియరీలు, వీటి మీద చాలా గ్రిప్ ఉండాలి. పేపర్ 2 మొత్తం ఇండియన్ ఎకానమీ, అది చాలా వరకు కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉంటుంది. మరి మిగతా పరీక్షలు, ఉదాహరణకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేదా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, అక్కడెలా ఉంటుంది? సాధారణంగా వాటిల్లో ఫండమెంటల్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎన్సీఆర్టీ లెవెల్ కాన్సెప్ట్స్, బేసిక్ మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ బేసిక్స్, ప్రభుత్వ పథకాలు, బడ్జెట్ హైలైట్స్, బ్యాంకింగ్ టర్మ్స్, ఇలాంటివి. అంటే రాసే పరీక్షను బట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోవాలి. ఖచ్చితంగా. అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఏ పరీక్ష రాస్తున్నారో దాని అఫీషియల్ సిలబస్ డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా చూడాలి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఏంటది? సిలబస్లో వేరుగా ఉన్నా కొన్ని కోర్ టాపిక్స్ మాత్రం దాదాపు అన్నిట్లోనూ కామన్గా కనిపిస్తాయి. ఆ కోర్ ఏరియాల్ని గనక మనం బాగా అర్థం చేసుకుంటే అది చాలా పరీక్షలకి మంచి బేస్ అవుతుంది. ఆ కోర్ ఏరియాలు అవేంటి? మీరన్నట్టు మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇవి రెండు దాదాపు అన్నిట్లో కనిపిస్తాయి కదా? అవును, తప్పకుండా. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే మైక్రో ఎకనామిక్స్, ఇది బేసిక్గా వ్యక్తులు, కంపెనీలు ఎలా డెసిషన్స్ తీసుకుంటాయో చూస్తుంది. ఒక వస్తువు ధర పెరిగితే మనమెందుకు కొంటాం అంటే డిమాండ్ సిద్ధాంతం. ఓకే. అలాగే ఒక కంపెనీ ఎంత ఉత్పత్తి చేయాలి, ధర ఎలా పెట్టాలి, సప్లై, మార్కెట్ స్ట్రక్చర్స్ అంటే పోటీ మార్కెట్ ఎలా ఉంటుంది, మోనోపలి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ. అంటే మన చుట్టూ జరిగే చిన్న చిన్న ఆర్థిక వ్యవహారాల వెనుక లాజిక్ అన్నమాట. అంతే. ఇక రెండోది స్థూల అర్థశాస్త్రం, మ్యాక్రో ఎకనామిక్స్. ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతుంది. పెద్ద చిత్రం అన్నమాట. జీడీపీ, ద్రవ్యోల్బణం లాంటివి. అవును, దేశం మొత్తం ఉత్పత్తి ఎంత, అదే జీడీపీ, ధరలెందుకు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్, ఉద్యోగాలు ఉన్నాయా లేవా, అన్ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఫిస్కల్ పాలసీ, ఆర్బీఐ ఏం చేస్తుంది, మానిటరీ పాలసీ, దేశం ఎలా ఎదుగుతోంది, ఎకనామిక్ గ్రోత్, ఇవన్నీ మ్యాక్రో కింద వస్తాయి. ఈ జీడీపీ, ఇన్ఫ్లేషన్ లాంటివి మనం రోజూ పేపర్లో చూస్తుంటాం. వీటిని బేసిక్ లెవెల్లో అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యం అంటారు? చాలా చాలా ముఖ్యం. అసలు జీడీపీ అంటే ఏంటి, ఎలా లెక్కిస్తారు, జీవీఏ అని కూడా అంటారు కదా, దానికి దీనికి తేడా ఏంటి, అలాగే ఇన్ఫ్లేషన్ ఎందుకొస్తుంది, ఎన్ని రకాలు, దాన్ని డబ్ల్యూపీఐ, సిపిఐతో ఎలా కొలుస్తారు, అది పెరిగితే మనమీద ప్రభావం ఏంటి, దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే వడ్డీ రేట్లు పెంచడం లాంటివి. ఇవన్నీ బేసిక్స్. ఇవి తెలియకపోతే కష్టం. అవును, ఇవి దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇక యూపీఎస్సీ లాంటి వాటిల్లో అయితే ఇంకాస్త లోతుగా వెళ్తారు. కీన్ సిద్ధాంతం, ఐఎస్ఎల్ఎం కర్వ్, ఫిలిప్స్ కర్వ్, ఇలాంటివి. కానీ ఫండమెంటల్స్ అందరికీ అవసరం. సరే, ఈ థియరీ పార్ట్ పక్కన పెడితే ఇంకో ముఖ్యమైన ఏరియా, దాదాపు ప్రతి సిలబస్లో హైలైట్ అయ్యేది భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. దీనికి ఎందుకంత ఇంపార్టెన్స్? ఇది చాలా సింపుల్ లాజిక్. మనం రాసే పరీక్షలన్నీ కూడా భారతదేశంలో జాబ్స్ కోసమే కదా. అది అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవును. కాబట్టి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఏంటి,
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలా మారింది, ప్రభుత్వం ఎలాంటి పాలసీలు ఫాలో అవుతోంది, పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలేంటి, వాటికి పరిష్కారాలేంటి, ఇవన్నీ తెలియాలి కదా. అందుకే ఇండియన్ ఎకానమీ అనేది చాలా కీలకం. ఈ ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు సిలబస్లో స్వాతంత్రానికి ముందు, తరువాత అని విడదీసి చూపిస్తున్నారు. ఆ తేడా ఎందుకు? అవును, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో మన ఎకానమీ పరిస్థితి వేరు. వాళ్ల పాలసీలు మనల్ని ఎలా ఎఫెక్ట్ చేశాయి, ఆ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్, వ్యవసాయాన్ని వాణిజ్య పంటల వైపు మళ్లించడం, మన సంపదని తరలించుకోపోవడం, అదే డ్రెయిన్ థియోరీ, ఇవన్నీ మన ఎకానమీని ఒక రకంగా దెబ్బతీశాయి. అది తెలియాలి. ఓకే, బ్రిటిష్ కాలం నాటి ప్రభావం. మరి స్వాతంత్ర్యం తర్వాత? స్వాతంత్ర్యం వచ్చాక మనకంటూ ఓ ప్లానింగ్తో వెళ్లాం. ముఖ్యంగా 1991 సంస్కరణలకు ముందు వరకు పంచవర్ష ప్రణాళికలు, ప్లానింగ్ కమిషన్, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు, భూ సంస్కరణలు, గ్రీన్ రెవల్యూషన్, ఇవన్నీ ఆ కాలం నాటి ముఖ్యాంశాలు. ఆ టైంలో మన లక్ష్యాలేంటి, ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది చూడాలి. ఇక ఆ తర్వాత వచ్చింది మేజర్ టర్నింగ్ పాయింట్, 1991 సంస్కరణలు. ఎల్పీజీ అంటారు కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అవును, అది చాలా అంటే చాలా కీలకమైన దశ. ఆ సంస్కరణల వల్లే మన ఎకానమీ స్వరూపమే మారిపోయింది. లైసెన్స్ రాజ్ పోయింది, ప్రైవేట్ సెక్టార్కి ఫ్రీడమ్ వచ్చింది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ రావడం మొదలైంది. దీని ప్రభావం అన్ని రంగాల మీద పడిందంటారు. ఖచ్చితంగా. అగ్రికల్చర్ మీద డబ్ల్యూటీఓ అగ్రిమెంట్స్ ప్రభావం ఎలా ఉంది, ఇండస్ట్రీస్లో కాంపిటీషన్ ఎలా పెరిగింది, సర్వీస్ సెక్టర్ ముఖ్యంగా ఐటీ ఎలా బూమైంది, మన ట్రేడ్ పాలసీలు ఎలా మారాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ రూల్స్ ఎలా మారాయి, ఇవన్నీ చదవాలి. ఈ సంస్కరణల వల్ల ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణలో కూడా మార్పు వచ్చిందా? ఇందాక మీరన్నట్టు ఎఫ్ఆర్బి మ్యాక్ లాంటివి వచ్చాయి. గవర్నమెంట్ ఎంత అప్పు చేయొచ్చు, బడ్జెట్ లోటు ఎంత ఉండాలి అనే దానిమీద లిమిట్స్ పెట్టడానికి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తెచ్చారు. అది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్లానింగ్ కమిషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చింది. దాని రోల్ ఏంటి? ఇప్పుడు నడుస్తున్న మేజర్ గవర్నమెంట్ స్కీమ్స్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, జన్ ధన్ యోజన లాంటివి, ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో భాగమే. వీటిపై కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వాలి. ఓకే, ఇండియన్ ఎకానమీతో పాటు పబ్లిక్ ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవి కూడా ముఖ్యమైనవేనా? అవును, ఇవి కూడా కామన్గా కనిపించే టాపిక్స్. పబ్లిక్ ఫినాన్స్ అంటే సింపుల్గా గవర్నమెంట్ అకౌంట్స్. బడ్జెట్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే లోటు, అందులో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇది చాలా ముఖ్యం. ట్యాక్స్ల గురించి కూడా, జీఎస్టీ లాంటివి. అవును, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, జీఎస్టీ ఎలా పనిచేస్తుంది, దానివల్ల వచ్చిన మార్పులేంటి, ఫైనాన్స్ కమిషన్ రోలేంటి, ఇవన్నీ పబ్లిక్ ఫైనాన్స్ కింద వస్తాయి. బేసిక్స్ అయినా తెలియాలి. మరి బ్యాంకింగ్, ఆర్బీఐ, వడ్డీ రేట్లు ఇవి ఎప్పుడూ న్యూస్లో ఉంటాయి. బ్యాంకింగ్ లేనిదే ఎకానమీ లేదు కదా. డబ్బుని సర్క్యులేట్ చేసేది, లోన్స్ ఇచ్చేది బ్యాంకులే. సో మన దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది? కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్. ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి? ఆ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ. అవును, అవి మానిటరీ పాలసీ టూల్స్. వాటిని ఆర్బీఐ ఎందుకు వాడుతోంది? బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్ ఏంటి? ఎన్పీఏలు అంటే మొండి బకాయిల సమస్య ఏంటి, దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అందరికీ బ్యాంకింగ్ సేవలు అందటం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంటే విదేశాలతో మన ఆర్థిక సంబంధాలు. అవును, మన ఫారిన్ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బీఓపీ అంటే ఏంటి, మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంతున్నాయి, డాలర్తో రూపాయి మారకం రేట్ ఎలా ఫిక్స్ అవుతోంది, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, డబ్ల్యూటీఓ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో మన రిలేషన్ ఏంటి, ఎఫ్డిఐ పాలసీ ఏంటి, ఇవన్నీ వస్తాయి. చివరగా గ్రోత్, డెవలప్మెంట్, సస్టైనబిలిటీ, ఈ కాన్సెప్ట్స్ కూడా సిలబస్లో ఉన్నాయి. ఇవి కూడా ముఖ్యమేనా? చాలా ముఖ్యం. ఎందుకంటే ఎకానమిక్స్ అంటే కేవలం డబ్బు, ఉత్పత్తి గురించే కాదు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుపడటం గురించి కూడా. అదే ఎకనామిక్ డెవలప్మెంట్. గ్రోత్కి డెవలప్మెంట్కి తేడా ఉందంటారు? ఉంది. గ్రోత్ అంటే కేవలం జీడీపీ పెరగడం. డెవలప్మెంట్ అంటే ఆ గ్రోత్తో పాటు విద్య, ఆరోగ్యం, పేదరికం తగ్గడం, అసమానతలు తగ్గడం, ఇవన్నీ కలిసి ఉంటాయి. హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటివి అందుకే చూస్తారు. సస్టైనబిలిటీ అంటే అంటే మనం అభివృద్ధి చెందే క్రమంలో పర్యావరణాన్ని పాడు చేయకుండా భవిష్యత్ తరాలకు కూడా వనరులు అందేలా చూసుకోవడం. క్లైమేట్ చేంజ్,
రిన్యూవబుల్ ఎనర్జీ లాంటివి దీని కింద వస్తాయి. ఇవి ఇప్పుడు చాలా హాట్ టాపిక్స్. అలాగే పేదరికం, నిరుద్యోగం ఎలా కొలుస్తారు, తగ్గించడానికి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కవర్ చెయ్యాలి. ఎకనామిక్ సర్వే, బడ్జెట్లో వీటి గురించి చాలా డేటా ఉంటుంది. వమ్మో! ఇంత సిలబస్ చూస్తే కొంచెం కంగారుగానే ఉంది. దీన్ని ఒక ఆర్డర్లో ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా టిప్స్ ఇవ్వగలరా? తప్పకుండా. కొంచెం ప్లాన్డ్గా వెళ్తే అంత కష్టమేమీ కాదు. కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తాను. మొదటిది, బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవడం. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అంటే డిమాండ్, సప్లై, జీడీపీ, ఇన్ఫ్లేషన్ లాంటివి, వాటి డెఫినిషన్స్, మీనింగ్స్ క్లియర్గా తెలియాలి. దీనికి ఎన్సీఆర్టీ పుస్తకాలు బెస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఫస్ట్ బేసిక్స్, తర్వాత రెండోది, థియరీని రియాలిటీతో కనెక్ట్ చేసుకోవడం. ఏదైనా కాన్సెప్ట్ చదివినప్పుడు అది ప్రస్తుతం ఇండియాలో ఎలా ఉంది, దానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటి, గవర్నమెంట్ పాలసీ ఏంటి అని లింక్ చేసుకోవాలి. అంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ లాంటివి, లేదా రెగ్యులర్ పేపర్లోని ఎకానమీ పేజీలు. యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్లు కూడా హెల్ప్ అవుతాయి. మూడోది, గ్రాఫ్స్, డేటాని అర్థం చేసుకోవటం. కొన్ని బేసిక్ గ్రాఫ్స్ ఉంటాయి, వాటిని చూసి భయపడకుండా అవి ఏం చెప్తున్నాయో అర్థం చేసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ నంబర్స్, జీడీపీ గ్రోత్, ఇన్ఫ్లేషన్ రేట్ లాంటివి గుర్తుపెట్టుకోవాలి, కానీ వాటి వెనుక ట్రెండ్స్ని అనలైజ్ చేయగలగాలి. ఓకే, నాలుగో పాయింట్. నాలుగోది, కరెంట్ అఫైర్స్తో అప్డేటెడ్గా ఉండటం. ముఖ్యంగా బడ్జెట్, ఎకనామిక్ సర్వే రిలీజ్ అయినప్పుడు వాటి హైలైట్స్ నోట్ చేసుకోవాలి. కొత్త స్కీమ్స్, పాలసీలేమొచ్చినా తెలుసుకోవాలి. ఇది చాలా డైనమిక్ పార్ట్. ఇక చివరిగా ఐదోది, రివిజన్ అండ్ ప్రాక్టీస్. చదివింది మర్చిపోకుండా రివైజ్ చేస్తూ ఉండాలి. పాత క్వశ్చన్ పేపర్లు చూస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఐడియా వస్తుంది. వీలైతే మాక్ టెస్ట్లు రాయాలి. అంటే స్టాటిక్ పార్ట్, థియరీతో పాటు డైనమిక్ పార్ట్, కరెంట్ అఫైర్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అవును, కరెక్ట్. అద్భుతం. ఇవాళ మనం పోటీ పరీక్షల ఎకనామిక్ సిలబస్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. కేవలం టాపిక్స్ లిస్టు చూడటమే కాదు, వాటి మధ్య కనెక్షన్ ఏంటి, ఏ ఎగ్జామ్కి ఎంత లోతుగా వెళ్ళాలి, బేసిక్స్ ఎంత ముఖ్యం, కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకోవాలి, ఇలా చాలా విషయాలు క్లియర్ అయ్యాయి. అవును. నా సలహా ఏంటంటే, సిలబస్ చూసి భయపడొద్దు. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోండి. బేసిక్స్తో స్టార్ట్ చేయండి. ఇండియన్ ఎకానమీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. థియరీని ప్రాక్టికల్గా అప్లై చేసి చూడండి. రెగ్యులర్గా రివైజ్ చేయండి. ఇలా చేస్తే ఎకనామిక్స్ ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ తెచ్చిపెట్టే సబ్జెక్ట్ అవుతుంది. ఈ డిస్కషన్ వింటున్న వాళ్ళకి ఒక చిన్న ఎక్సర్సైజ్. మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ సిలబస్ తీసుకోండి. ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో మీకు ఏవి ఈజీగా అనిపిస్తున్నాయి, ఏవి కష్టంగా ఉన్నాయి, ఏవి ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి అని ఒకసారి ఆలోచించండి. అది మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మంచి పాయింట్. ఈ విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.